ప్రధానంగా అక్కడున్న సమస్యలేంటి పెద్దపల్లి నియోజకవర్గంలో? ప్రజలకి లోటుపాట్లేమున్నాయి అక్కడ? నాకు తెలిసినంత వరకు అందరూ వైద్యం విషయంలో ఇబ్బంది పడుతా ఉన్నారు. హ్మ్. రెండోది అంటే బా ఇంకో స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ తక్కువున్నాయి. అంటే కొన్ని స్కూల్‌లని ఆయనకు మా దగ్గర ఇదివరకున్న ఎమ్మెల్యేకు హ్మ్. స్కూల్స్ ఉండుట్లా హ్మ్. ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన సోషల్ వెల్‌ఫేరే గాని, బీసీ వెల్‌ఫేరే గాని ఇంకో కొన్ని వచ్చేది ఉండే. హ్మ్. మనకి హ్మ్. గురుకులాలొచ్చినాయి గదా! అప్పుడు హ్మ్. కొద్దిగా మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ కన్నా మాకు తక్కువొచ్చాయి. అట్లా ఎడ్యుకేషన్ పరంగా గూడా కొద్దిగా ల్యాక్ ఉంది. హ్మ్. మూడవదేందంటే కొద్దిగా రోడ్ల విషయంలో ఇంకొద్దిగా కావాలి డెవలప్‌మెంట్ కావాల్సుండే. హ్మ్. ఎవరికైనా పట్టింపు నేను చేయాలనే ఇంకా ఉత్సాహం ఉండి చేసేవాళ్ళైతే బావుంటుండే అదొకటి. హ్మ్. మూడవది వాటర్ కెనాల్ విషయంలో ఇరిగేషన్ వాటర్ విషయంలో కొద్దిగా ఇబ్బందుంది. టేలెండ్ ఆ 2 హ్మ్. మండలాలు చాలా ఇబ్బంది పడతాను ఓదెల శ్రీరాంపూర్. హ్మ్. అట్లా మేజర్ అయితే ఇది వాటర్ ఇష్యూ. హ్మ్. ఇరిగేషన్ వాటర్ ఇష్యూ. ఇంకా కొన్ని విషయాలల్ల ఏందంటే స్థానికంగా మున్సిపాలిటీస్ విషయంలో కొద్దిగా అనుకున్నంత డెవలప్‌మెంట్ లేదు. సుల్తానాబాద్ గాని, హ్మ్. పెద్దపల్లి గాని. హ్మ్. ఇక గ్రామాలలో సౌకర్యాల కల్పన, ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలలో ఏదైతే ఈ అంగన్వాడీ సెంటర్స్ వీటిలలో కొద్దిగా ఫెసిలిటీస్, ప్రైమరీ స్కూళ్ళల్లో గూడా హ్మ్. కొద్దిగా హ్మ్. ఫెసిలిటీస్ విషయంలో ఇబ్బంది. హ్మ్. నేను ఇప్పుడు నేను పార్టీ రెగ్యులర్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే గూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే ఉన్నారు. మరి ఆయన్ని నిలదీసే ప్రయత్నం ఎవరు చేయట్లేదా? ఇప్పుడిప్పుడే వచ్చింది గనక టైం టైం ఇస్తున్నారా? కొద్దిగా టైం ఇస్తున్నారు. హ్మ్. సమస్యలు చెప్తా ఉన్నారు. హ్మ్. సౌకర్యాల కల్పనలో నేను గూడా నాకు అవకాశం ఉన్న కాడ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మొన్న కస్తూర్బా స్కూల్‌కి చేసాం. మొన్న గాడ సుల్తానాబాద్ స్కూల్‌కి గూడా కొద్దిగా ఏదో ఫ్యాన్స్ అవి కావాలంటే అవి ప్రొవిజన్ చేయడానికి హ్మ్. ప్రయత్నం చేస్తున్నాం. బ్రిడ్జ్ స్కూల్ అని ఒకటి అర్బన్ రెసిడెన్షియల్ ఉంది. అందులో ఉన్న పిల్లలకి పాపం క్లాస్ రూము అకామిడేషన్ పడుకోవడం ఒకటే దగ్గర అవుతుంది. ఓహ్! బోర్డింగ్. హ్మ్. అట్లా గాకుండా వాళ్ళకి పైన ఒక ఫ్లోర్ ఎయొచ్చు. వాళ్ళకి నిర్మాణ్ ద్వారా హ్మ్. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఒక రిక్వెస్ట్ ఇచ్చాము. అది కూడా హ్మ్. ఈ మంత్‌లో ఇదయి. హ్మ్. మెయిన్‌గా ఏందంటే పిల్లలను హ్మ్. క్రమశిక్షణతో మంచిగా చదివిస్తే హ్మ్. ఒకటే చదువు ద్వారానే హ్మ్. ఏ మనిషి అయినా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటది. అదొక హ్మ్. మెయిన్ ఇది గనక ఆ మోటివ్ ఉండాలి అనేది దాని మీదనే నా మెయిన్ గోల్ ఏందంటే ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ ఇయ్యాలనేది. హ్మ్. దానికోసమే అక్కడ ఉన్న కార్యక్రమాలలో నేను గూడా అక్కడున్న మోడల్ స్కూల్స్ గానీ, అక్కడున్న కస్తూర్బా స్కూల్స్ గానీ రెగ్యులర్‌గా విజిట్ చేస్తా. వాళ్ళకు హ్మ్. చిన్న చిన్న అవసరాలు ఏమున్నాయనేది చూస్తా ఉంటా. చూసి హ్మ్. పిల్లల్ని మోటివేట్ చేస్తా ఉంటా. హ్మ్. కొందరు సింగిల్ పేరెంట్ పిల్లలున్నారు. హ్మ్. కొంతమందైతే ఇద్దరు పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఆర్ఫన్స్ చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళ విషయంలో ఏం జెప్తా అంటే తల్లిదండ్రులు లేరని బాధపడొద్దు. మీకు ఈ సిస్టమ్ అంతా సపోర్ట్ జేస్తది. కానీ కష్టపడేది మీ చేతుల్లో ఉంది హ్మ్. గనుక మీరు ఏ స్థాయికన్నా చేరుకోవచ్చు. హ్మ్. ఓ కలెక్టర్ గావచ్చు, ఓ డాక్టర్ గావచ్చు, ఓ ఇంజినీర్ గావచ్చు, మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గావచ్చు. రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి ఓన్లీ మోటివ్ మీ మెరిట్ మీరు చదువుకోవడం వల్లనే ఇది జరుగుతుందని హ్మ్. పిల్లల్ని మోటివ్ జేస్తా. హ్మ్. ఈ మోటివేషన్ క్లాసెస్ కోసం ఒక ట్యూటర్‌ని, ఒక సైకాలజిస్ట్ గూడా ఒక హ్మ్. 10 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్‌గా అపాయింట్ చేశాను. హ్మ్. ఆయన స్కూల్స్ తిరుగుతూ నల ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ ఏది మంచి, ఏది చెడు అనేది కొద్దిగా ట్రైనింగ్ ఇస్తా పోతా ఉన్నాను.